బాబు యుద్ధానికి యుద్ధాలు పట్టుకుంటారు ఓకేనా. మీడియా మిత్రులకు నమస్కారం. నేడు ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించము. ఏదైతే సాధారణ జనాలు ఉన్నారో ఒకవేళ ఒక వ్యక్తి ఒక కేజీ టమోటాలు కొనడానికి వచ్చే నేటి పరిస్థితులలో 7 నుంచి 10 రూపాయలు ఉంది అంటే ఆ వ్యక్తి ఒక కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు, అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? మేము ఒకటే తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చికెన్ సెంటర్ దగ్గర చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుందని చికెన్ వేస్టేజ్ కోసం టెండర్ పిలవడం జరుగుతుంది ఎక్కడైనా సరే. అటువంటి టెండర్ సిస్టమ్ అనేది ఏమీ లేకుండా ప్రైవేటు వ్యక్తులతో వసూలు కొనసాగిస్తూ అంటే ఒక్కొక్క షాపు నుంచి 50 రూపాయల చొప్పున నెలకు వారానికి 350 రూపాయలు, నెలకు 1500 రూపాయలు, దాదాపు 350 నుంచి 400 షాపులు ఉన్నాయి. సరే కొన్ని షాపులు ఇవ్వరు, 300 షాపులు ఉన్నా కూడా దాదాపుగా 4.5 లక్షల రూపాయలు నెలకు 4.5 లక్షల రూపాయలు ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులో లేకపోతుంది? ప్రైవేటు వ్యక్తుల జోబులో లేకపోతుందా? లేకుండా అంటే మున్సిపాలిటీ సంబంధించిన సిబ్బంది జోబులలోంచి కమిషనర్ జోబులోకి వెళ్తుందా? ఇది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైనా సరే మేము మున్సిపల్ సిబ్బందిని మొత్తం అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడి ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తున్నాము. వాళ్లకు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళే ఉలిక్కిపడే సమయం కూడా వస్తుంది. ఇది అక్రమ వసూలు చేయని వాళ్ళు ఏ విధంగా మామూలుగానే ఉంటారు. వాళ్ళు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో ఎవరు జబ్బుల లేకపోతుందో ఈ విధంగా ఇంత చిన్న విషయంలోనే కూరగాయల మార్కెట్, జస్ట్ చేపల మార్కెట్, చికెన్ సెంటర్ మార్కెట్ల నుంచి దాదాపు 10 లక్షల రూపాయలు అక్రమ వసూలు జరుగుతున్నాయంటే ఇంకా పెద్ద దాంట్లోకి ఎంతో వస్తాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, శానిటరీ మొత్తం అంతా ఎవరైనా సరే అక్రమ వసూళ్లలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డుకి ఎక్కే స్థాయిలో మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు మరియు వారి సిబ్బంది ప్రైవేట్ సిబ్బందితో అక్రమ వసూలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము ఇక్కడ బైఠాయించి మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తున్నాము. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర నాయకత్వానికి దీని మీద తెలియజేస్తున్నాము. దీని మీద ఉద్యమం ఉధృతం చేస్తున్నాం. మేము ఇది ఒక నెల ముందు చేసేసి వాళ్ళ తప్పులను సరిదిద్దుకోమని చెప్పాం. కానీ ఇప్పటి వరకు సరిదిద్దుకోకపోగా
వేరే వ్యక్తులతో ఇక్కడ వసూలు చేయిస్తూ దాన్ని మళ్ళా మేము సక్రమము మేము గెజెట్ రిలీజ్ చేశాము అంటున్నాం. కడప కార్పొరేషన్లోనే పార్కింగ్కు వసూలు చేయడం లేదు, ఇక్కడ వీళ్ళేంది చేసేది. నేను ఇప్పుడు ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున ఎవడెవడైతే అక్రమ వసూలు చేస్తున్నారో ఈడ్చి తన్నండి, రోడ్డు మీద పడేసి కొట్టండి. నేను ఈ రోజు సవాల్ చేస్తున్నాను, నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మీడెవరురా? మీకు అధికారం ఇచ్చింది, మీకు గవర్నమెంట్ ను ప్రోత్సహించి వీరికి సరైన సౌకర్యాలు కల్పించేసి వీళ్ళను అభివృద్ధి పథంలో నడిపించడానికి కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకు చేరవేయడానికి కానీ వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం మీరు లాక్కునేదానికి కాదు మేము ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఇది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళనైతే వదిలిపెట్టేది లేదు. దీనికి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యక్షంగా నేనే వెళ్ళి ఆయనకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి వసూలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ విధంగా దందా జరుగుతోంది, మొత్తం నిగ్గు తేల్చాలని దీని మీద ఎంక్వైరీ కమిషన్ కోసం అడుగుతున్నాము. మేము దీని మీద ముందుకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అక్కడికి బయలుదేరి నారాయణ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది బాబు యుద్ధానికి రెండు యుద్ధాలు పట్టుకుంటారు. ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారం. నేడు ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి వసూళ్ళు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీదా బిక్కి సాధారణ